హాయ్ అండి, వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. నేను శ్రీలంక ట్రిప్ గురించి వ్లాగ్స్ చేస్తున్నానండి. ఇది నా థర్డ్ వ్లాగ్ శ్రీలంక ట్రిప్లో. ఈ వ్లాగ్లో జెమ్స్ షాపింగ్ గురించి ఫస్ట్ చూద్దాము. శ్రీలంకలో జెమ్స్ బాగా ఫేమస్ అంటండి. నాకు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. శ్రీలంకలో జెమ్స్ కొనుక్కుంటే బయట కంట్రీస్ మీద బెటర్ ప్రైసెస్లో వస్తాయంట. మీరు నార్మల్గా బయట నార్మల్గా తిరుగుతున్న టైంలో కూడా ఎవరొకళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. జెమ్స్ ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి, ఈరోజే లాస్ట్ డే, ఈరోజైతే మీకు చాలా డిస్కౌంట్లో వస్తుంది అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళే దగ్గరుండి మరి ఆటోలో చాలా తక్కువ ప్రైస్కి తీసుకెళ్ళి చూపిస్తారనమాట. మాకు ఇలా చెప్పి తీసుకెళ్ళిన షాప్ అనమాట ఇది అయితే గవర్నమెంట్ షాప్ కాదంట, బట్ చాలా ప్యూరిటీ ఉంటుందని చెప్పారు. అండ్ గ్యారంటీ కార్డ్ కూడా ఇస్తామన్నారు. వాళ్ళ ల్యాబ్స్లో టెస్ట్ చేసిన జెమ్స్ అని కూడా చెప్పారండి. ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ జెమ్ స్టోన్స్ చూపించి వాటి నేమ్స్ అవి చెప్పి ఏ మంత్లో పుట్టిన వాళ్ళకి ఏ స్టోన్ బాగుంటుంది అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారనమాట. ఒక లిస్ట్ అది ఇచ్చారు. మీకు ఏదైనా మోడల్ స్పెసిఫిక్గా కావాలి అంటే అది సిల్వర్లో అయినా సరే గోల్డ్లో అయినా సరే వాళ్ళు చేంజ్ ఇస్తారనమాట. నార్మల్గా ట్రిప్ బిగినింగ్లో మీరు ఈ షాప్కి వెళ్తే వాళ్ళు మీ ట్రిప్ ఎన్ని రోజులు అని అడిగి ఆ ట్రిప్ అయ్యే టైంకి మీకు కావాల్సిన చేంజ్ ఇస్తారనమాట. లేదా మీరు ఇలా రెడీమేడ్ కూడా తీసేసుకోవచ్చు. ఈ వీడియోలో కలెక్షన్ అంతా చూడండి, చాలా బాగున్నాయి. లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే అందులో ఆటో వాళ్ళతో 2 అవర్స్కి ప్యాకేజ్ మాట్లాడుకున్నామని చెప్పాను కదా. వాళ్ళు కూడా అన్ని ప్లేసెస్ చూపించేశాక లాస్ట్లో జెమ్స్ షాప్లోకే దింపుతారండి. సో మాకు అలాగా ఒక గవర్నమెంట్ షాప్కి తీసుకెళ్లారు. ఇది వాళ్ళకి కంపల్సరీ ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇలా కస్టమర్స్ని తీసుకొచ్చినందుకు వాళ్ళ కూపన్స్ ఇస్తారనమాట. నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్లో కలెక్షన్ బాగా అనిపించి కొన్ని ఇయర్ రింగ్స్ చూశానండి. నేను స్పెసిఫిక్గా ఒక ఇయర్ రింగ్స్ గురించి అడిగినప్పుడు, ఇలా ఇయర్ స్టడ్స్ గురించి అడిగినప్పుడు వాళ్ళు పీస్కి ఇంత రేట్ అని చెప్పేశారనమాట. అందులో గోల్డ్ ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, అసలు ఎంత ప్యూరిటీ గోల్డ్ యూస్ చేస్తున్నారు, దాని గురించి అంతా అడిగినప్పుడు వాళ్ళు కొన్ని 18 క్యారెట్స్ అని చెప్పారు, కొన్ని 14 క్యారెట్స్ అని చెప్పారు. అలా చెప్తున్నారు. అండ్ ఎన్ని గ్రామ్స్ అని చెప్పలేకపోతున్నారు అనమాట గోల్డ్. సో పీస్ ఇంత అని చెప్తున్నారు. సో మీకు అది నచ్చితే తీసుకోవచ్చు. బట్ నాకేంటంటే అది క్లారిటీ లేకపోయేసరికి నేను గోల్డ్ ఇంక అంత ఇంట్రెస్ట్ చూపించలేదు తీసుకోవడానికి. సిల్వర్ సైడ్ అది చూశాను. అండ్ బ్యాంగిల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. అంతా కొంచెం లావు బ్యాంగిల్స్, సన్న బ్యాంగిల్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మీరు తీసుకునేలా ఉంటే ప్రాపర్గా గవర్నమెంట్ షాప్లో చూసి తీసుకోండి. అన్నీ ప్రాపర్గా అడగండి, మీకున్న డౌట్స్ అన్నీ కూడా అడగండి. సో ఇవి లక్కీ బర్త్ స్టోన్స్ అనమాట. అండ్ ఇది గవర్నమెంట్ షాప్ అడ్రస్. నేను ఒక చిన్న ఆక్వామరైన్ పెండెంట్ తీసుకున్నానండి. అది నేను గవర్నమెంట్ షాప్లోనే తీసుకున్నాను. ఇది వాళ్ళ అడ్రస్ అనమాట. హోల్సేల్ షాప్ అని చెప్పారు. సో నేను తీసుకున్న దానికి గ్యారంటీ సర్టిఫికేట్ కూడా మీకు చూపిస్తున్నాను. నేను దీన్ని రికమెండ్ చేయట్లేదు మీకు, ఇదే తీసుకోండి అని నేను చెప్పట్లేదు. మీరు చూసి తీసుకోండి. నేను తీసుకున్న దానివి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఫైనల్గా అమౌంట్ పే చేయడానికి వస్తే శ్రీలంకన్ రూపీస్, ఇండియన్ రూపీస్, US డాలర్స్ యాక్సెప్ట్ చేస్తారండి. ఇక్కడితో మాకు టుక్లో వాళ్ళు చూపించే ప్లేసెస్ కూడా ఇంకా అయిపోయినాయి. నెక్స్ట్ మేముగా వెళ్ళిన ప్లేస్ ఇది ఓల్డ్ డచ్ హాస్పిటల్. ఇందులో మేము వెళ్ళింది మినిస్ట్రీ ఆఫ్ క్రాప్కి. ఇది చాలా పాత హాస్పిటల్ అంటండి. బట్ ఇప్పుడు షాపింగ్ అండ్ రెస్టారెంట్స్కి యూస్ చేస్తున్నారు. షాపింగ్ అయితే పెద్దగా ఏమీ లేదు, రెస్టారెంట్స్ మాత్రం బాగా ఎక్కువ కనిపించినాయి. నాన్ వెజ్ లవర్స్ ఉంటే మాత్రం మినిస్ట్రీ ఆఫ్ క్రాప్ తప్పకుండా ట్రై చేయండి. ఇది శ్రీలంకన్ క్రికెటర్స్ జయవర్ధనే అండ్ కుమార్ సంగకార ఇంకా ఒక షెఫ్ కలిపి రన్ చేస్తున్నారంట. ఈ రెస్టారెంట్ కొంచెం కాస్ట్లీనేనండి. ప్రైసెస్ అన్నీ కూడా USDలో చూపిస్తారు. అక్కడ పే చేసేటప్పుడు USDలో కానీ లేదంటే శ్రీలంకన్ రూపీస్లో కానీ పే చేయాలండి. రూపీస్ తీసుకుంటారా, ఇండియన్ రూపీస్ తీసుకుంటారా లేదా అనేది నేను వాళ్ళని అడగలేదు. ఇక్కడ నేను సరదాగా మీకు మెనూ కార్డ్ చూపిస్తున్నాను, జస్ట్ ప్రైసెస్ కోసం మీకు తెలుస్తుంది కదా అని. ఇక్కడ క్రాబ్ అయితే 1/2 kg నుంచి 2 kgs వరకు ఉంటుందండి. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ అలా ఉంటాయన్నమాట. అండ్ సెపరేట్ ప్రైసెస్ ఉంటాయి వాటికి. ప్రాన్స్ కూడా అంతే, జాయింట్ ప్రాన్స్ అన్నీ ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇవి మేము ఆర్డర్ చేసుకున్న కొన్ని డిషెస్ అన్నమాట. కొన్ని మనం వెళ్ళిన టైంలో అవైలబుల్గా ఉండకపోవచ్చు కూడా. మేము యాక్చువల్గా లార్జ్ క్రాబ్ ఆర్డర్ ఇస్తే అది లేదనమాట. సో మీడియంది తీసుకున్నాము. ఇది మీడియం క్రాబ్ అనమాట. ఇది గార్లిక్ రైస్. అన్ని టేస్ట్లు అయితే చాలా బాగున్నాయి. అది చికెన్ రైస్. సో ఇంతేనండి మినిస్ట్రీ ఆఫ్ క్రాబ్. కొలంబోలో మేము చూడవలసిన ప్లేసెస్ అన్నీ కొన్ని చూసేసాము. ఇంకా 1-2 ప్లేసెస్ ఉండిపోయినాయి మేము చూడాలి అని అనుకున్నవి. పోర్ట్ సిటీ, ఇంకా ఒక మాల్ ఉంది.
సో ట్రిప్ ఎండింగ్లో మళ్ళీ మేము కొలంబో ఒక రోజు పెట్టుకున్నాం అనమాట లాస్ట్లో షాపింగ్కి అండ్ అవన్నీ చూసుకుందామని చెప్పి. సో ఇక్కడతో కొలంబో అయిపోయిందండి. నెక్స్ట్ మేము ట్రిన్కోన్మలే వెళ్ళామన్నమాట. శ్రీలంకలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయాలి అంటే నాకు ట్రైన్ అయితే బెస్ట్ అనిపించిందండి. సో కొలంబో ఒక సైడ్ ఉంటే ట్రిన్కోన్మలే కంప్లీట్గా ఇంకొక అదర్ ఎండ్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇది ఫోర్ట్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది కొలంబోలో ఉంటుంది. మేము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని ఈ టికెట్ని ఫిజికల్ టికెట్గా ఇక్కడ మార్చుకోవాలన్నమాట. ఈ 17 నెంబర్ దగ్గరికి వచ్చి అక్కడ రిజర్వేషన్ ఆఫీస్లోకి వెళ్ళి ఈ టికెట్ చూపిస్తే మనకి ఫిజికల్ టికెట్ ఇస్తారనమాట. మన ఇండియన్ రైల్వేస్లో టికెట్స్ ఎలా బుక్ చేసుకుంటామో గవర్నమెంట్ వెబ్సైట్లో, అలాగే శ్రీలంకన్ రైల్వేస్కి కూడా ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుందండి. అది నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. టికెట్స్ కూడా మనలాగేనండి. ఒక 2 మంత్స్ ముందో 3 మంత్స్ ముందో అలాగే ఓపెన్ చేస్తారు, కొంచెం ముందే ఓపెన్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీలంక లోకల్ ట్రైన్స్ తిరుగుతాయి, వేరే ప్లేసెస్కి వెళ్ళే ట్రైన్స్ కూడా తిరుగుతాయండి. ఇది జస్ట్ శ్రీలంకలో రైల్వే స్టేషన్, కొలంబోలో రైల్వే స్టేషను మీకు శాంపుల్గా చూపిస్తున్నాను. ఓవరాల్గా రైల్వే స్టేషన్ అయితే సేమ్ ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నేను చూసిన డిఫరెన్స్ అయితే పడుకోవడానికి ఉండదండి. పడుకునే మనకి బర్త్స్ అవి ఉంటాయి కదా, అలాంటివి ఏమి ఉండవు, కూర్చుని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ నైట్ జర్నీ అనమాట. నైట్ 9కి ఎక్కితే ట్రిన్కోన్మలకి 5కి అలా వెళ్తాము. సో అంతా ఇలా కూర్చునే వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ క్లాస్ ఏసీ అనమాట. ఫస్ట్ క్లాస్ ఏసీ ఈ టైప్లో ఉంటుంది. జర్నీ అంతా అలాగా కొంచెం స్లాంట్ చేసుకొని, సీట్ అలా స్లాంట్ చేసుకొని అలా పడుకోవడం అంతే అనమాట. రెస్ట్ రూమ్స్ ఉంటాయండి. అండ్ లోపలికి కొంచెం ఫుడ్ కూడా తీసుకొచ్చి అమ్ముతారు, డ్రింక్స్ అండ్ స్నాక్స్ వరకు అమ్ముతారనమాట. చాలామంది కొలంబో టు ట్రిన్కోన్మలే వెళ్ళడానికి ఇదే బెస్ట్ జర్నీ అనమాట. ఇంకా ఇలా వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇంకా ట్రిన్కోన్మలే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.